షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. నేటి ధ్యానాంశం ప్లీజింగ్ అరోమా ఆఫ్ క్రైస్ట్. ప్లీజింగ్ అరోమా ఆఫ్ క్రైస్ట్. మనము దేవునికి క్రీస్తు సువాసనమే ఉన్నాం. బట్ గాడ్ ప్లీజింగ్ అరోమా ఆఫ్ క్రైస్ట్. లేఖన భాగం అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. Paul's second epistle to Corinthians chapter 2 verse 15. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. రక్షించబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాం. స్మెల్లింగ్ లైక్ క్రైస్ట్. ఈనాడు చాలా అనేక పర్ఫ్యూమ్స్ వాడతారు, కాస్ట్లీ పర్ఫ్యూమ్స్. ఆ యొక్క సువాసన అందరూ ఆగ్రహించినప్పుడు they'll be pleased by sweet smelling aroma. దేని వాక్యం సెలవిస్తుంది, క్రైస్తవ విశ్వాసిక జీవితం క్రీస్తు సువాసనే ఉండాలి. వాక్య భాగంలో మరొకసారి చదువుకుందాం. 14వ వచనం. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును కూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనపరచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించిన దేవునికి స్తోత్రములు. పూర్వకాలములో రాజు యుద్ధం చేసేవారు. గెలిచిన తర్వాత వారు విజయోత్సవంతో వస్తున్నప్పుడు అనేక కానుకలు ఇచ్చేవారు, కానుకలు పుచ్చుకునేవారు. అంత మాత్రమే కాదు, వారు ఇన్సెన్స్ అనేది బర్న్ చేసేవారు. మన సాంబ్రాన్ని వేస్తే పోగొస్తే మంచి సువాసన వస్తుంది కదా, ఆ రీతిగా వారు సువాసనలు వెదజల్లేవారు, పర్ఫ్యూమ్స్ వెదజల్లేవారు. అది విజయానికి సూచనగా ఉండేది, విజయానికి సంకేతంగా ఉండేది. కాబట్టి అపొస్తలుడైన పౌలు సెలవిస్తున్నాడు, మా ద్వారా ప్రతి స్థలమందు కూడా, ఇన్ ఎవ్రీ ప్లేస్, ప్రతి స్థలమందు కూడా క్రీస్తును గూర్చిన వాక్య భాగంలో క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనపరచు. The fragrance of the knowledge of Christ, the pleasing aroma of the knowledge of Christ. క్రీస్తు గురించిన జ్ఞానము, క్రీస్తు గురించిన సత్యము, క్రీస్తు గురించిన ప్రేమ, ఇవన్నీ కూడా సువాసనతో పోల్చబడి ఉన్నాయి. క్రీస్తు యొక్క జ్ఞానమును, ఆయన ప్రేమను, ఆ ప్రేమన సువాసన, జ్ఞానమైన సువాసన ప్రతి స్థలం ముందు కూడా వెదజల్లే వారముగా ఉండాలి. మనము మన గురించి, మన జ్ఞానం గురించి మనం ఎక్కువ ఎక్స్ప్రెస్ చేసుకుంటాం, మనం ప్రదర్శిస్తుంటాము. కానీ మనం ప్రదర్శించవలసిన క్రీస్తు యొక్క జ్ఞానం, ఆయన యొక్క వాక్యం, ఆయన యొక్క సత్యం, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క క్షమాపణ, ఆయన యొక్క దీర్ఘశాంతం, ఆయన దయాళుత్వం, ఆయన మంచితనం, ఇవన్నీ కూడా మన జీవిత ప్రతి స్థలం ముందు కూడా వెదజల్లే వారముగా ఉండాలి. ఎంతో గొప్ప విషయం అపొస్తలుడు ప్రస్తావిస్తున్నాడు. ఎవరి పట్ల అనగా నశించు వారి పట్ల. అనేకులు లోకములో గతించిపోతున్నారు, అనేక ఆత్మలు నశించిపోతున్నాయి, వారిని ప్రభువు ఆకర్షింపలేకపోతున్నాం. అవర్ లైఫ్ మస్ట్ బి ప్లీజింగ్ టు గాడ్, a pleasing aroma to the people who are perishing. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అలా చేసుకోకముందు he wanted to see his bosom friend. చాలా దూరమైన ప్రాంతంలో ఉన్నాడు. అయినా సరే చనిపోకముందు
ఆత్మహత్య చేసుకోముందు ఆయన కలవాలి. ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. బయలుదేరి వెళ్ళాడు. ఇట్ వాస్ దేర్ విత్ మీ. వెళ్ళి ఒక మాట చెప్పి వెళ్ళాలనుకున్నా, కానీ 1 day, 2nd day, 3rd, 4th, 5th, 1 month, 2 months అక్కడే ఉన్నాడు. ఆత్మహత్య చేసుకోవడం ఆ తలంపు మానేశాడు. బికాస్ their life was pleasing aroma for the person is going to be to take suicide. ఆత్మహత్య చేసుకున్న పట్ల వారు క్రీస్తు యొక్క సువాసన, ప్రేమ సువాసన, జ్ఞానం యొక్క సువాసన, సత్యం యొక్క సువాసన వారి జీవితం ద్వారా వారు చూపించగలిగారు. ఆగ్రహించాడు, ఎంతో సంతోషించాడు, మనసుకి ఎంతో నెమ్మది కలిగింది, ఉల్లాసం కలిగింది, బ్రతకాల ఆశ కలిగింది. ఎందుకన్నా ఆ ఇల్లు అత్తరు వాసనతో నిండెను. బేతేలు 12వ అధ్యాయం యోహాను సువార్తలో మరి అత్తరుపుడు పగలగొట్టి ప్రభుని అభిషేకించింది. The house are filled with the fragrance. ఇల్లు అత్తరు వాసనతో నిండెను. A pleasing aroma for the perishing souls. ఇల్లు అత్తరు వాసన నిండెను. మన వ్యక్తిగత జీవితాలు, హృదయం అనే మన ఇల్లు, హృదయం అనే మన ఆలయం అనేది క్రీస్తు సువాసన వెదజల్లుతున్నాయా? ఒక సామెత ఉన్నది, ఇంటి పేరు కస్తూరి వారు, ఇంట్లో చూసే గబ్బిలాల వాసన. ఇంటి పేరేమో కస్తూరి వారు, మంచి సువాసన గల పేరు. ఇంట్లో చూస్తే గబ్బిలాల వాసన, దుర్వాసన. ఆ దుర్వాసన ఎవరో క్షణం కూర్చోరు, వారు వెళ్ళిపోతారు. నోటి దుర్వాసన వస్తే దూరంగా వెళ్ళిపోతారు. మన జీవితం పాపం దుర్వాసన వెదజల్లుతున్నాయి కాబట్టి ఎవరు మన పక్కన కూర్చోలేకపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు, సహవాసం చేయలేకపోతున్నారు, మన దూరంగా ఉంటున్నారు. కాబట్టి పిల్లారా, మన జీవిత క్రీస్తు సువాసన వెదజల్లితే వారు నీ చెంత ఉంటారు, నీతో ఉంటారు, నీ సహవాసం చేస్తారు. యేసయ్యను నీ ద్వారా తెలుసుకుంటారు. ఎంత ప్రేమల దేవుడో, ఎంత దీర్ఘశాంతుడో, ఎంత ఆదరించేవారు తెలుసుకుంటారు. కాబట్టి నశించు వారి పట్ల, రక్షించు వారి పట్ల, ఇద్దరి పట్ల కూడా మనము దేవునికి క్రీస్తు సువాసనే ఉన్నాము. ప్లీజింగ్ అరోమా ఆఫ్ క్రైస్ట్. అలా ఉన్నాం మన జీవితాలు. అలా ఉండాలంటే నీ జీవితం ప్రభు సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు ఆ మరి అత్తరుపూట పగలగొట్టింది. పగిలిన హృదయం నుండి ఉద్భవిస్తుంది క్రీస్తుకు సువాసన. మారు మనసుకున్న జీవితం నుంచి వెదజల్లబడుతుంది క్రీస్తుకు సువాసన. మార్నింగ్ అయిన పర్సన్ నుంచి వెదజల్లబడుతుంది క్రీస్తుకు సువాసన. If you're born again, your life will please to God. If you're completely, totally changed, your life will become pleasing aroma to God. Not only God, to the perishing souls and those who are saved by the grace of God. ఇక్కడ ఎన్నో మనకు కనిపిస్తున్నాయి. పూల మొక్కలు రోజెస్ కనిపిస్తున్నాయి. అవి పరిమళం వెదజల్లుతాయి. కానీ ఆ పువ్వు రాలిపోతుంది. పువ్వు రాలిపోయినా కూడా దాని పరిమళం మిగులుతుంది. ఒక మంచి పాట. పువ్వు విరసి రాలినా పరిమళంబు మిగులును. పువ్వు విరసి రాలినా పరిమళంబు మిగులును. జీవనివే తెలుసుకో, నీ జీవమే పాటిదో. పువ్వు విరసి రాలినా పరిమళము మిగులును. ధరలో కలిమిలేములు దరి చేరగానే కరిగిపోవు. ధరలో కలిమిలేములు దరి చేరగానే
కరిగిపోవు దూరపచ్చుమ లౌకికం చేరు యేసుని శీఘ్రమే పువ్వు విరసి రాలిన పరిమళము మిగులును పుడమిలో ఫలించుమ ఫలమిచ్చు ద్రాక్ష వల్లిగా పుడమిలో ఫలించుమ ఫలించు ద్రాక్ష వల్లిగా నేల రాలిన పువ్వులా తేలిపోకు మగాలిలో పువ్వు విరసి రాలిన పరిమళము మిగులును పువ్వు విరసి రాలిన పరిమళము మిగులును. ఈ పువ్వు రాలిపోయినా కూడా దాని పరిమళం మిగులుతుంది. మనం దాటి వెళ్ళిన ప్రభులో నిద్రించిన గతించిపోయిన టెస్ట్మెంట్ లాస్ట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. నీ సువాస అనేది అది వెదజల్లబడుతూనే ఉంది. ఎవరి సువాసనగా రక్షించబడేవారు, విరికి నలిగిన హృదయం గల వారి యొక్క వారి జీవితం నుండి వెదజల్లబడుతుంది క్రీస్తుకు సువాసన. ఇలా తీర్మానం చేసుకున్నాం. ప్రతి స్థలం అంతా కూడా, ఆఫీస్లో ఉన్నా, ఇంటిలో ఉన్నా, స్కూల్లో ఉన్నా, హాస్పిటల్లో ఉన్నా, చర్చ్లో ఉన్నా, ఏ స్థలం ఉందో, ఏ స్థితిలో ఉన్నా కూడా, దీన స్థితిలో ఉన్నా, సంపన్న స్థితిలో ఉన్నా, కలిమిలేములలో కూడా నువ్వు క్రీస్తు సువాసన ఎల్లప్పుడూ కూడా క్రీస్తును గూర్చిన జ్ఞానం గురించి సువాసన, ప్రేమ గురించి సువాసన వెదజల్లే బిడ్డగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు శక్తి దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణ మహోన్నత యేసయ్య మీకు స్తోత్రాలు ఆయన. అవును తండ్రి, ప్రతి స్థలం విజయోత్సవంతో ఊరేగిస్తూ దేవా మీకు స్తోత్రాలు. అవును తండ్రి, మాకు విజయం ఇచ్చారు తండ్రి, మీకు స్తోత్రం. మీ సువాసన, జ్ఞానమే సువాసన, సత్యమైన సువాసన, ప్రేమ సువాసన వెదజల్లుచు మా తండ్రి అన్ని స్థితిగతుల ప్రభువా మీ శ్వాస వెదజల్లుచు మా గృహాల తండ్రి ఈ శ్వాస నింపబడి అనేకులకు ఆహ్లాదాన్ని, అనేకులకు సంతోషాన్ని చేకూర్చే బిడ్డలుగా ఉండటానికి మీ ఆత్మశక్తి సంపూర్ణంగా దయచేవలసిగా విజ్ఞాపన చేస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరి సదా తోడై ఉండును గాక. ఆమేన్.